వెల్కమ్ టు D5 న్యూస్. ఏపీలోని రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇంతవరకు బయటకు రాని వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా బయటకొచ్చి కౌంటర్లు ఇస్తున్నారు. ముఖ్యంగా కొడాలి నాని మాట్లాడారు. అలాగే సజ్జల వచ్చారు. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి అన్యాయం జరిగితే సహించబోనని ప్రకటించారు. అటువైపు ప్రకాష్ రాజ్ నుంచి కౌంటర్లు వస్తున్నాయి. ఇక రాజకీయంగా పలువురు వైసీపీ నేతలు వచ్చి కూటమి నేతలకు బదులిస్తున్నారు. పనిలో పనిగా పేర్ని నానిపై ఒక ఘాటు కౌంటర్ వచ్చింది. అదేమిటంటే నోటికొచ్చినట్లు మాట్లాడితే పళ్ళు రాలిపోతాయని మంత్రి కొల్లు రవీంద్ర అనడంతో వాతావరణం హీటెక్కిపోయింది. రాజకీయ ప్రకంపనలు రగులుతున్న నేపథ్యంలో D5 న్యూస్ ప్రత్యేక కథనం. ఒక తీవ్రమైన వివాదాస్పద అంశం తెరపైకొచ్చింది. అదింకా వేడిగానే ఉండగానే మరో అంశం మొలకెత్తింది. ఏపీలోని రెండు ప్రధాన పార్టీల మధ్య నేతలు రయ్యమని లేస్తున్నారు. మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని మాట్లాడుతూ చంద్రబాబుకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మీరు అధికారంలోకి వచ్చి 100 రోజులైంది. మీ పార్టీ వాళ్ళ దూకుడు చాలా ఎక్కువగా ఉంది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పందం నానాజీ దళిత డాక్టర్ కాలర్ పట్టుకొని బూతులు తిట్టాడు. దాని మీద మీరేమంటారని ప్రశ్నించారు. వైసీపీ నేతలపై దాడులు పెరిగాయి. ముందు మీరు మీ ఇంటి పొరు చక్కబెట్టుకొని అప్పుడు అందరికీ వార్నింగ్లు ఇవ్వమని తెలిపారు. పనిలో పనిగా పక్కనే ఉన్న మరో మాజీ మంత్రి పేర్ని నాని కూడా మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని విమర్శించారు. దీంతో ప్రస్తుత టీడీపీ మంత్రి కొల్లు రవీంద్ర బదిలిస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడితే పళ్ళు రాలిపోతాయని ఫైర్ అయ్యారు. ఈ అంశంపై ఇంకా పేర్ని నాని నుంచి కౌంటర్ రాలేదు. అందరూ ఈయనేమంటాడా అని ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. సనాతన ధర్మాన్ని ఎవరైనా విమర్శిస్తే ఊరుకోమని అన్నారు. అదే ఒక ఇస్లాంలో జరిగితే వాళ్ళు కలుస్తారు, క్రిస్టియానిటీలో జరిగితే కలుస్తారు. సనాతన ధర్మానికి ఇంత హాని జరుగుతుంటే మన వాళ్ళెందుకు బయటకు రావడం లేదు, ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మీ ఇళ్లలోనే ఉండండి, మేము ముందుండి పోరాడతామని అంటున్నాం కదా, అయినా సరే మద్దతు ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు. మరోవైపు ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ స్పందించారు. ఏ దేవుడైనా ఒకటేనని అన్నారు. అంతేకాదు ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన హైకోర్టు ప్రస్తుతం సమయం లేదని తేల్చి చెప్పింది. వచ్చే వారం రెగ్యులర్ పిటిషన్ వేసుకోవాలని కేఏ పాల్కు హైకోర్టు ధర్మాసనం సూచించినట్టు చెప్తున్నారు. అయితే కేఏ పాల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తిరుపతి క్షేత్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం, స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేద్దామని పాల్ ప్రతిపాదించారు. మొత్తానికి సమస్య ఎక్కడుంటే కేఏ పాల్ అక్కడే ఉంటాడని అందరూ అనే మాట నిజమే అంటున్నారు. అంతేకాదు తన మాటల్ని చాలా మంది తేలిగ్గా కొట్టపెరుస్తున్నారు. కానీ అందులో కూడా కొన్ని మంచివి ఆచరించదగ్గవి ఉన్నాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకోవైపు నుంచి ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. లడ్డూ తయారీ కల్తీ బాధాకరమన్నారు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ కూడా అలాంటిదేనని వ్యాఖ్యానించారు. వక్ఫ్ సవరణ బిల్లు 2024ను సమీక్షించడానికి ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇవాల్టి నుంచి అక్టోబర్ 1 వరకు రాష్ట్రంలో పర్యటిస్తుంది. 5 రాష్ట్రాల్లో చర్చలు జరిపి అభిప్రాయాలను సేకరిస్తుంది. ఈ నేపథ్యంలో ముస్లిం సంస్థల ప్రతినిధులు హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఈ నెల 28న జేపీసీ హైదరాబాద్కు వస్తుందన్నారు. తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు ముస్లిం సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపి అభిప్రాయాలను తీసుకుంటుందన్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో హైదరాబాద్ ఎంపీ ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సభ్యుడిగా ఉన్నారు. సవరణ పేరిట ఆర్టికల్ 26ను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ఇకపోతే తిరుపతి లడ్డూ తరహాలోనే వక్ఫ్ బోర్డు చట్ట సవరణ కూడా ఉందని మరొకసారి నొక్కి వక్కానించారు. హిందూ సనాతన ధర్మంపై అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. అదే ఇందులో ఉన్న సౌలభ్యం అంటున్నారు. హిందూ ధర్మంలో అంతర్గత స్వేచ్ఛ ఎక్కువని కూడా చెప్తున్నారు. కానీ సమస్యను ముగించాలని కొందరు చూస్తుంటే
కొనసాగించాలని కొందరు ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఇక కాంట్రవర్సీ ఎక్కడుంటే పవన్ కళ్యాణ్ అక్కడ ఉంటాడనే దానికి ఈ వ్యవహారమే పెద్ద ఉదాహరణ అంటున్నారు. మరి వ్యవహారం ఎటు దారి తీస్తుందో విజ్ఞులు ఆలోచించాలని నెటిజన్లు అంటున్నారు.